హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ఒక వ్లాగ్ పోస్ట్ చేసి చాలా డేస్ అయింది కదా. సో ఇది వచ్చేసి మా సాటర్డే వ్లాగ్ అనమాట. ఇట్స్ June 27th. ఆ రోజైతే మేము ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసేసుకుని ఐకియాకి వెళ్ళాము. చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్కి. అండ్ ఇక్కడైతే మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. ఎంట్రీ అండ్ మన ఫస్ట్ ఎంట్రీ చెక్ చేసి సెండ్ చేస్తారు కదా. ఇక్కడైతే వీడియో ఏం తీయలేదు మేము. అండ్ ఇక్కడ మేము పైకి వచ్చేసాము అండ్ వెళ్తున్నాము. ఖుషిబాబు హాయ్ చెప్పంటే చెప్తున్నాడు అనమాట మీకు. అలా కాసేపు ఖుషి ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి వచ్చామన్నమాట. అండ్ మేము ఇక్కడ బయటకు వచ్చి కూడా చాలా డేస్ అయిపోయింది. ఐకియాకి వెళ్తే కొంచెం చూస్తూ అలా ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పేసి తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీయమని చెప్పాను, అందుకని డిఫరెంట్ యాంగిల్స్లో ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ చిన్నపిల్లలది స్టడీ టేబుల్ సెటప్ ఉంటే అక్కడ వెయిట్ చేసేసి ఖుషిని కూర్చోబెట్టాము. అండ్ ఖుషి అయితే సూపర్ ఎగ్జైటెడ్. ఇక్కడ ఏంటంటే ఫ్యాన్ అక్కడ ఉందన్నమాట. ఫ్యాన్ని చూసి యాన్ అని చెప్తున్నాడు. ఇంతకుముందు ఫ్యాన్ అన్నాడు. ఏంటది ఖుషి? ఇదేంటి ఖుషి? ఇక్కడ చూడు, ఇదేంటి ఖుషి? ఇక్కడ ఫ్యాన్ని యాన్ అని అంటాడనమాట ఖుషి. సో అదే చెప్తున్నాడు అక్కడ ఫ్యాన్ని చూసి. అండ్ నెక్స్ట్ మళ్ళీ చెప్పు అని అంటే అక్కడ చూడట్లేదు అసలు. సూపర్ ఎగ్జైటెడ్గా ఉండే బుక్ అంతా చదివేసేయాలని. అండ్ ఒక 10 minutes అలా అక్కడ స్పెండ్ చేసాము. అండ్ ఐకియా మొత్తం చూపించలేము కదా అండి, అందుకని చెప్పేసి కొన్ని బిట్స్ అండ్ పీసెస్లో తీసేసాము. సేమ్ ఇదే స్పాట్లో మేము లాస్ట్ టైం కూడా వచ్చామండి. ఇక్కడ దిగిన ఫోటో చాలా బాగా వచ్చింది ఖుషిది. ప్రీవియస్ వీడియోకి నేను థంబ్నెయిల్లో అటాచ్ చేశాను ఆ ఫోటో. అండ్ ఇక్కడ బెడ్స్ యాజ్ యూ కెన్ సీ ఖుషికి అయితే బెడ్ నచ్చలేదు అనమాట. హీ డజంట్ వాంట్ టు బీ దేర్. అండ్ ఇక్కడైతే మేము ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి మీట్ బాల్స్ పెట్టుకున్నాము. అండ్ ఖుషి బేబీకి అయితే మ్యాంగోస్ తీసుకొచ్చేసాము ఇంటి దగ్గర నుండే. అండ్ మీట్ బాల్స్ అయితే మా హస్బెండ్ ఆల్రెడీ తన పార్ట్ కంప్లీట్ చేసేసాడు అనమాట. అండ్ ఇక్కడ నేను తింటున్నాను. అండ్ ఖుషి కూడా మ్యాంగోస్ చాలా ఇష్టంగా తింటాడు కదా, యాజ్ యూ ఆల్ నో. సో అదే తినేసాడనమాట. తినేసి అక్కడ హై చైర్ మీద కూర్చొని ఆడుతున్నాడు. నాకు ఐకియాలో అయితే ఇది ఒకటి బాగా నచ్చింది, హై చైర్ కూడా అవైలబుల్గా ఉండడం. బికాస్ చిల్డ్రన్ని అలా చిన్న బేబీస్ని మనం చైర్లో కూర్చోబెట్టి తినిపించలేం కదా. అండ్ ఇక్కడైతే టిష్యూతో ఖుషియే తుడిచేసుకుంటాడంట. వాళ్ళ నాన్నకి ఇవ్వట్లే టిష్యూ అసలు, తనే తుడుచుకుంటానని చెప్పేసి ఇక్కడ గోల. మనం ఏం చేస్తున్నామని చెప్పేసి చూస్తారు కదా పిల్లలు, అండ్ అదే నేర్చుకుంటారు కూడా. ఫస్ట్ నేను తినిపించేటప్పుడు టిష్యూతో క్లీన్ చేశాను, సో అదే చూసి చేస్తున్నాను. ఇక్కడైతే ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఉంది. అండ్ మా తినడం అయిపోయిన తర్వాత ఖుషిని తీసుకొని ఇక్కడ ప్లే ఏరియాలో అయితే కూర్చున్నాం కాసేపు. అండ్ హీఈస్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. ఇలా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి చాలా బాగా పెట్టారు. పేరెంట్స్ అలా తింటూ ఉన్నప్పుడు పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు. అండ్ బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ డిజిటల్ స్క్రీన్సే కదా అని అనిపించింది నాకు. అండ్ కాసేపు అలా ఎక్స్ప్లోర్ చేసేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ మేమైతే మా ఇంటి దగ్గర నుంచి 3:30కి అలా స్టార్ట్ అయ్యాము. టైం అంత ఎక్కువ ఏం అవ్వలేదు అని అనుకున్నాము, కానీ బయటకు వచ్చి చూసేసరికి 6:45 అయింది. అండ్ ఇక్కడైతే మేము రిటర్న్ అయిపోతున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుండే ఆ రోజు. ప్లస్ వన్ థింగ్ ఏంటంటే ఆ రోజు వర్షం కూడా లేదనమాట. అండ్ సండే అయితే రెయిన్ పడింది కాసేపు, బట్ సాటర్డే అయితే బాగుండే వెదర్. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఐకియా లుక్ అనమాట. మేము బయటకు వచ్చి చాలా డేస్ అయింది అని చెప్పాను కదా. ఒకరి తర్వాత ఒకరు సిక్ ఉండే. ఫస్ట్ నేను సిక్ ఉండే, ఇప్పుడు మా హస్బెండ్ అనమాట. మా హస్బెండ్ కూడా మొత్తం క్యూర్ అవ్వలేదు, బట్ స్టిల్ ఖుషి కోసం అని చెప్పేసి వచ్చేసాము. పార్క్కి అలా తీసుకెళ్దామన్నా కూడా వర్షం పడి మొత్తం వెట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలా ఐకియాకి వచ్చాము మేము ఇద్దరమే చూసుకుంటాం కదా అంటే బాబుని. ఎవ్రీడే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో ఆఫీస్కి వెళ్ళాక వచ్చేంతవరకు నేనే చూసుకోవాలి. అండ్ ఇప్పుడు కొద్దిగా సిక్ ఉన్నారు కాబట్టి
సో అలా మాకు ఇబ్బందిగా ఉందన్నమాట ప్రజెంట్ అయితే. అందుకనే ఈ వీడియోస్ ఎడిటింగ్స్ అనేవి అవ్వట్లేదు. ఇప్పుడంటే ఏదో ఇలా బయటకు వచ్చేసామని చెప్పి చిన్న వీడియో తీస్తున్నాను. అండ్ మేము ఇక్కడైతే టీ హబ్ నుండి వెళ్తున్నాము. ఇక్కడ మీరు నిలోఫర్ అండ్ మై హోమ్ భుజా అన్నీ చూడొచ్చు. ఎక్కడికి వెళ్తున్నాం ఖుషి? ఖుషి ఎక్కడికి వెళ్తున్నాం? పోలియో డ్రాప్స్. ఎస్. కొన్ని క్లిప్స్ అయితే రాగా పెట్టేస్తున్నాను, బికాజ్ రాగా ఉంటేనే మనకి బాగా అనిపిస్తుంది కదా, అలా వాయిస్ వచ్చేసి అదంతా. అండ్ ఇక్కడైతే మేము పోలియో డ్రాప్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ బస్తీ దవాఖానకి అయితే వెళ్ళాము. అక్కడ పోలియో డ్రాప్స్ వేయట్లేదు, బాబా టెంపుల్లో వేస్తున్నారంటే ఇక్కడికి వచ్చేసి పోలియో డ్రాప్స్ అయితే వేపించేసుకున్నాం. ఇక్కడ నేను ఖుషి అయితే లిఫ్ట్లో వెళ్తున్నాం అనమాట ఇంటికి. అండ్ మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి సండే రోజు గారెలు చేసుకున్నాం అనమాట. చాలా డేస్ నుంచి నాకు తినాలని అనిపించుండే. అండ్ అమ్మ వాళ్ళు కూడా ఎవరు రాలేదు ప్రజెంట్. సో అందుకని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పి చేసాము. చాలా బాగా వచ్చింది. చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ఇవైతే చేసేసుకున్నాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే స్టార్ట్ చేసాం ఛానల్. చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా? హౌ? సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.